జంతువులు మనుషులను ప్రేమిస్తాయా అంటే ఖచ్చితంగా ప్రేమిస్తాయి. అంతేకాదు వాటిని పెంచిన యజమాని వాటికి దూరం అయిపోతే అప్పుడు అవి పడే బాధ మాటల్లో కూడా చెప్పలేనంత బాధగా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో చూసే సంఘటనను చూస్తే నిజంగా యానిమల్స్ మనుషుల్ని ఇంతలా ప్రేమిస్తాయా అని మనమే చాలా ఆశ్చర్యపోతాం. అలాంటి యానిమల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. హార్స్. బ్రెజిల్లో జరిగిన ఈ సంఘటన మాత్రం అందరినీ చాలా బాధ పెట్టేసింది. బ్రెజిల్లో ఉండే ఇతను తన గుర్రాన్ని చాలా అంటే చాలా ప్రేమగా పెంచుకున్నాడు. కానీ అనుకోకుండా ఆ వ్యక్తి కార్ యాక్సిడెంట్ లో చనిపోవటంతో అది తట్టుకోలేక ఈ గుర్రం చూడండి తన పక్కనే ఉంటూ ఎలా బాధపడుతుందో. ఇంకా ఈ గుర్రం తన అంత్యక్రియలు మొత్తం జరిగేదాకా కూడా తనను విడిచిపెట్టి దూరంగా ఉండలేకపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే ఈ గుర్రం కూడా అక్కడికే వెళుతూ జంతువులకి మనుషులపై ఇంత ప్రేమ ఉంటుందా అని అక్కడున్న జనాలందరినీ చాలా ఆశ్చర్యపరిచింది. లాస్ట్ బ్రీత్. మనం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న డాగ్ అనేది చనిపోతే ఆ బాధ అనేది ఆ డాగ్ ని పెంచే యజమానికి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కూడా ఈమె ఈ డాగ్ ని చాలా సంవత్సరాల నుంచి చాలా ఇష్టంగా పెంచుకుంది. కానీ దానికి అనుకోకుండా ఆరోగ్యం పాడవటంతో ఇంకా దాని చివరి క్షణాల్లో అది పడుతున్న బాధని తన యజమానే కాదు అక్కడ ఉన్న డాక్టర్ కూడా చూడలేకపోయాడు. అన్నింటికన్నా ఇంకో బాధ కలిగించే విషయం ఏంటంటే ఒక పక్క ఆ డాగ్ కొన్ని క్షణాల్లో చనిపోతుందని తన యజమానికి తెలుసు. అనుకోకుండా అది నిజంగానే తన యజమాని చేతిలో తలవాల్చి చనిపోవటం ఆ యజమాని అస్సలు తట్టుకోలేకపోయింది. తన హార్ట్ బ్రేక్ అయిపోయినంత భరించలేనంతగా బాధపడిపోయింది. క్యాట్. హచికో అనే డాగ్ యొక్క స్టోరీని మీలో కొంతమంది వినే ఉంటారు. సేమ్ ఇలానే ఈ క్యాట్ స్టోరీ కూడా ఇంతే బాధాకరంగా ఉంటుంది. ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఈ పిల్లి ఎప్పుడు చూసినా కూడా ఈ సమాధి దగ్గరే ఉంటూ ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటూ అరుస్తూ ఉండేది. ఇంతకీ ఆ సమాధి ఎవరిదంటే ఆ పిల్లిని ఎంతో ఇష్టంగా పెంచిన తన యజమానిది. అయితే దీని బాధను చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆ క్యాట్ ని పెంచుకుందామని తీసుకెళ్లగా అది మళ్ళీ తప్పించుకొని ఈ సమాధి దగ్గరికి వచ్చి అరుస్తూ బాధపడుతూ ఉండేది. అలా 1-2 రోజులు కాదు, ఏకంగా సంవత్సరం నుంచి ఇది అలానే చేస్తుంది. ఎందుకంటే ఈ క్యాట్ ని పసిపిల్లగా ఉన్నప్పటి నుంచే పెంచడం అనేది చేసింది. అందుకే ఈ పిల్లికి తన యజమాని తప్ప ఎవ్వరూ తెలీదు. ఆ పిల్లిని వేరే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్లినా కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని మళ్ళీ ఈ సమాధి దగ్గరికి వచ్చి తన యజమాని కోసం అరుస్తూనే ఉంటుంది. డాగ్. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని బాధపడేలా చేసేసింది. ఎందుకంటే ఒక్కసారి ఆ డాగ్ని చూడండి, అది ఎలా ఏడుస్తూ ఎంత బాధపడుతుందో. పక్కనున్న వాళ్ళు ఎంత ఓదారుస్తున్నా కూడా అది తట్టుకోలేక అలానే ఏడుస్తుంది. ఎందుకంటే ఆ డాగ్ ని ఎంతో ఇష్టంగా పెంచిన యజమాని ఇక తిరిగి రాడు అని. ఇంకా మనుషులు బాధపడుతున్నట్లుగా అది అలా సమాధి దగ్గర పడుకుని బాధపడటాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తట్టుకోలేకపోయారు. ఈ డాగ్స్ అనేవి మనుషులతో చాలా ఎమోషనల్ గా పెరుగుతుంటాయి. చివరికి తన యజమాని కోసం ప్రాణాలు కూడా ఇచ్చేంతలాగా అవి మన మధ్య పెరుగుతుంటాయి. అలాంటిది తన యజమాని చనిపోతే ఇవి అస్సలు తట్టుకోలేవు. అందుకే ఈ డాగ్ అనేది ఇంతలా బాధపడిపోతుంది. ఎలిఫెంట్. ఈ ఎలిఫెంట్ చేసిన పనిని చూసి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ ఏనుగుని పెంచిన యజమాని తన ఆరోగ్యం పాడైపోయి లెగవలేని స్థితిలో ఉన్నాడని, తనని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకూడదని అది ఎలా మెల్లగా నడుస్తూ తన దగ్గరికి వచ్చిందో చూస్తుంటేనే ఈ ఏనుగుకి తన యజమాని మీద ఉన్న ప్రేమ మనకి అర్థమైపోతుంది. ఇంకా తన యజమానిని పలకరిస్తూ ధైర్యం చెప్తున్నట్లుగా కూడా చేస్తుంది. ఈ ఏనుగు తన యజమానితో అంత ఎమోషనల్ గా ఎందుకుందంటే ఇతను ఈ ఏనుగుని చిన్నప్పటి నుంచే చాలా ప్రేమగా పెంచాడు. అందుకే అది తన యజమాని బాధపడుతున్నాడని అర్థం చేసుకుని తనని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఇలా ధైర్యం చెప్తుంది.
ప్యారెట్. ఈ సంఘటన నిజంగా మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఎందుకంటే పక్షులు కూడా మనుషులపై ఇంత ప్రేమను పెంచుకుంటాయా అని ఈ సంఘటన మనకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. అలానే తన యజమాని దానికి పెట్టుకున్న పేరు సిన్బాద్. అలానే ఈమె ఈ ప్యారెట్ ని 25 సంవత్సరాల నుంచి చాలా ప్రేమగా పెంచుకుంది. కానీ తన ఆరోగ్యం పాడైపోయి తన చివరి స్టేజ్ లో ఉంది. ఈ విషయం ఆ ప్యారెట్ కి చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అందుకే తనను విడిచిపెట్టి అసలు పక్కకు కూడా వెళ్లకుండా అది ఎంతలా బాధపడుతుందో మనకే అర్థమైపోతుంది. విచిత్రం ఏంటంటే ఈ ఆఫ్రికన్ గ్రే ప్యారెట్స్ అనేవి మనుషుల్లా మాట్లాడుతుంటాయి కూడా. Would you like to introduce yourself? Are you famous? అలా ఈమె తను ఎంతో ఇష్టంగా పెంచుకున్న తన ప్యారెట్తో మాట్లాడుకుంటూ తన చివరి క్షణాల్ని ఆనందంగా గడిపేసింది. ఎమోషనల్ ఫేర్వెల్. డాగ్స్ని పెంచే వాళ్ళకే తెలిసిద్ది ఆ డాగ్స్ వాళ్ళతో ఎంత ఎమోషనల్గా ఉంటాయో అని. అలాంటిది ఇలాంటి పోలీసులకు పనిచేసే డాగ్స్ ఇంకా చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఎందుకంటే వీటికి ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ ఆఫీసర్స్ దగ్గరికి పంపుతుంటారు కాబట్టి. అయితే ఇక్కడ కూడా ఒక ఆఫీసర్ జర్మన్ షెఫర్డ్ అయిన ఒక డాగ్ ఈ ఆఫీసర్ దగ్గర 8 సంవత్సరాల వరకు పనిచేసింది. కానీ దానికి అనుకోకుండా హిప్ పెయిన్ రావటంతో ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఒక పోలీస్ ఆఫీసర్ కి రిటైర్ అయ్యేటప్పుడు అతనికి ఎలాంటి గౌరవ మర్యాదలు చేస్తారో అలాంటి గౌరవ మర్యాదలే ఈ డాగ్ కూడా చేసి రిటైర్మెంట్ ఇచ్చారు. బాధ కలిగించే విషయం ఏంటంటే ఆ డాగ్ దానికున్న హిప్ పెయిన్ ని తట్టుకోలేక కొన్ని రోజుల్లోనే చనిపోయింది. కానీ ఈ ఆఫీసర్స్ ఈ డాగ్ వాళ్ళకి చేసిన సేవని మర్చిపోకుండా ఆ డాగ్ కి చేసిన గౌరవ మర్యాదలు అందరినీ చాలా అప్రిషియేట్ చేసేలా చేసింది. సేమ్ ఇలాంటి సంఘటనే మన ఇండియాలో కూడా రీసెంట్ గానే జరిగింది. 9 సంవత్సరాలు ఈ ఆర్మీ వాళ్ళకి ఎంతో సహాయం చేసిన ఈ రిట్రీవర్ డాగ్ అనేది రీసెంట్ గా రిటైర్మెంట్ తీసుకుంది. అంతేకాదు ఈ ఆర్మీ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి చేసిన సహాయానికి ఆ డాగ్ ని గౌరవ మర్యాదలతో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగిలో ఆ డాగ్ ఉండే ప్లేస్ కి పంపించారు. ఈ సంఘటన చూసిన నెటిజన్స్ ఆ ఆర్మీ ఆఫీసర్స్ ని ప్రశంసలతో పొగిడేస్తున్నారు. జిరాఫీ. నిజానికి జిరాఫీ అనేది వైల్డ్ యానిమల్. అలాంటి యానిమల్స్ మనుషులతో ప్రేమగా ఉండటం అనేది చాలా కష్టం. వాటిని చిన్నప్పటి నుంచి పెంచితే మాత్రం ఆ మనుషులతో చాలా ప్రేమగా ఉంటాయి. అయితే నెదర్లాండ్స్ లో ఉన్న జూలో వర్క్ చేస్తున్న ఒక జూ కీపర్ మ్యారియో 25 సంవత్సరాల నుంచి ఆ జూలోనే అక్కడున్న జంతువుల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. కానీ అనుకోకుండా తనకి క్యాన్సర్ వ్యాధి అటాక్ అవటంతో ఇంకా అది చివరి స్టేజ్ లో కూడా ఉండటంతో తన చివరి కోరిక తన పెంచిన జంతువుల మధ్య గడపాలని కోరుకున్నాడు. దానికి అంబులెన్స్ ఫిష్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చి తన కోరికని తీర్చారు. ఆ టైంలో అక్కడున్న జిరాఫీలు తను బాధపడుతున్నాడు అనే విషయాన్ని గమనించి ఓదారుస్తున్నట్లుగా అన్ని జిరాఫీలు అతని దగ్గరికి వచ్చి అతన్ని సంతోషపడేలా చేస్తున్నాయి. ఈ మ్యారియో కూడా తను ఎంతో బాధని అనుభవిస్తున్నా కూడా ఈ జంతువులు చూపించే ప్రేమకి తన చివరి క్షణాల్లో చాలా సంతోషపడ్డాడు. కౌ. రైతులకి ఈ ఆవులకి విడదీయలేని బంధం ఉంటుంది. ఆవులకి ఏమైనా జరిగినా ఆ రైతు తట్టుకోలేడు. అలానే ఆ రైతుకి ఏమైనా జరిగినా కూడా ఈ ఆవులు కూడా తట్టుకోలేవు. వీటికి మాటలు రావు అనే కానీ నిజానికి అవి కూడా చాలా బాధపడుతుంటాయి. ఇక్కడ చూడండి, తన యజమాని చనిపోయాడని తన సమాధి దగ్గరికి వచ్చి అది ఎలా బాధపడుతూ ఏడుస్తుందో. ఈ సంఘటన చూసిన అక్కడ జనాలు కూడా ఆ ఆవు బాధను చూసి తట్టుకోలేకపోయారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.